శ్రీగురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మన తెలుగునాట ప్రతి మాసం విశేషమైంది. అతి పవిత్రమైనటువంటి పండగలు, పర్వదినాలు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ఆ పర్వదినాలకి శ్రావణ మాసం అంటే నోములకని, భాద్రపద మాసం వినాయక చవితి, ఇలాగా కొన్ని నెలలు ఆ పండుగలకి, పర్వదినాలకి ప్రసిద్ధమై ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆషాఢం. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో 4వ మాసం. మరి అమ్మ ఆరాధనకు శ్రేష్టమైంది ఆషాఢ మాసం. సాధారణంగా శుభకార్యాలు ఈ నెలలో తలపెట్టరు, గృహ నిర్మాణాదులు ప్రారంభించరు. ఆధ్యాత్మికంగా చూస్తే అత్యంత శక్తివంతమైనది ఈ మాసం. అమ్మవారి ఆరాధనకు ఉద్దిష్టమైనటువంటి మాసం ఇది. అతివలు గోరింటాకు పెట్టుకుని అరవిరిసిన అరచేతులను చూసుకుని మురిసిపోయేది కూడా ఈ ఆషాఢంలోనే. అలాగే ఈ మాసంలో ములగకూర బాగా తినాలని అంటారు. ఆనపపప్పు విరివిగా దొరుకుతుంది ఈ నెలలోనే, అది కూడా వాడాలి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు, చాలా ఆరోగ్య హేతువులు. అందుకని ఈ మాసంలో అవి తప్పనిసరిగా వాడాలని చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ జగత్ అంతా కూడా మహాశక్తి స్వరూపమే. ఆ శక్తి ప్రకృతి అంతటా ఆవరించి ఉంది. అలాంటి ప్రకృతి ఆకృతులైనటువంటి జగన్మాత స్వరూపాల ఆరాధనకు తగిన తరుణం ఆషాఢమాసం. ప్రకృతిలో జరిగే అనేక మార్పులను, పరిణామాలను తమ ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలకు అనుగుణంగా మలచాలని కోరుకుంటూ భక్తులు ఆషాఢంలో అమ్మను ఆరాధిస్తారు. ఆ క్రమంలో వచ్చేవే బోనాల జాతర. ఆషాఢ శుద్ధ విదేనాడు వచ్చేటటువంటి మరొక పర్వం జగన్నాథ రథయాత్ర. పూరిలో చాలా కన్నుల పండుగగా జరిగే రథోత్సవం ప్రపంచంలోనే వింత వేడుక. వాసుదేవుడైనటువంటి జగన్నాథుడు, సంకర్షణ రూపమైన బలభద్రుడి విగ్రహం, శక్తితత్వమైన సుభద్ర, వీరు ముగ్గురు కూడా దారు రూపం దాల్చి 3 రథాలపై భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగే అపురూపమైనటువంటి దృశ్యం మనకి ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అటువంటి అపురూపమైన దృశ్యం. అయితే ఆషాఢ శుద్ధ పంచమి తప్పితే ద్వాదశికి గౌతమికి అంటే గోదావరి పాయకు వరద నీరు వస్తుందని ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల వాసుల యొక్క నమ్మకం. ఇదే తిథి నాడు కావేరీ తీరవాసులు ఆడి పదినెట్టు అని ఒక పండుగ నిర్వహిస్తారు. ఆడి పదినెట్టు అంటే ఆడి మాసం 18వ రోజు అని చెప్పి అర్థం. అంటే ఆనాటికి కావేరీకి కొత్తగా నీళ్లు వస్తాయి. వ్యవసాయ పనులకు ఇదే తరుణం అవుతుంది. ఆడి మాసం అంటే ఆషాఢ మాసం అని చెప్పి అర్థం. ఈ ఆషాఢ శుద్ధ దశమి తిథి శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభ దినం అన్నమాట. ఈ రోజున మహాలక్ష్మిని పూజించి 1 నెల రోజులు ఆకుకూరలు తినడం మానేసి ఆకుకూరలు దానం చేయాలి అని చెప్పి మనకి వ్రత గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నారు. ఆషాఢ మాసంలో వచ్చే పర్వాలలో శాకాంబరి ఉత్సవం కూడా ముఖ్యమైనదే. పల్లెలు, పట్టణాల్లో ఈ రోజున అమ్మవార్లను కూరగాయలతో, ఆకుకూరలతో అలంకరించి పూజిస్తారు. సంపదల తల్లి అయినటువంటి మహాలక్ష్మిని ఆషాఢ శుద్ధ దశమి నాడు షోడశోపచారాలు, అష్టోత్తరాలు, శ్రీసూక్త సహితంగా పూజించి ఆకుకూరల్ని నివేదిస్తారు. ఆషాఢంలో అమ్మవారి వివిధ స్వరూపాలని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, సస్యాలు వంటి ఆహార ద్రవ్యాలతో అలంకరించి శాకంబరిగా ఆరాధించటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి తిథి గురు పౌర్ణిమ అందరికీ తెలిసినదే. చాలా గొప్ప పర్వదినం. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి గురువుని ఆరాధించే గొప్ప పర్వదినం ఇది. దీనికే వ్యాస పూర్ణిమ అని కూడా పేరుంది. ఈ వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆదిలో శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారని చెప్తూ ఉంటారు. గురువుని యథాశక్తి పూజించుకోవడానికి ఇది చాలా పరమోత్కృష్టమైనటువంటి రోజు. ఇంకా పూర్ణిమ నాడు ఇంకా ఏమేం చేయొచ్చు అని చెప్తున్నారు. శివశయనోత్సవం కూడా నిర్వహిస్తారట. ఇదొక వ్రతం. దీనిని శైవులు ఎక్కువగా ఆచరిస్తారు. పాపాలను తన జడలతో కలిపి కట్టేసి పెద్ద పులి చర్మాన్ని శయ్యగా ఏర్పరచుకొని శివుడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి మొదలుకొని 4 నెలల పాటు నిద్రపోతాట. ఇది
శివశయన వ్రతం అని చెప్పి ఆచరిస్తారు. ఎలా అంటే మనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి విష్ణు శయన వ్రతం చేసినట్లే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి శివశయన వ్రతం చేస్తారు. అలాగే ఈ రోజున కోకిల వ్రతం కూడా చేస్తారట. కామ్య వ్రతాల్లో ఇది ఒకటి. అంటే కామ్య వ్రతం అంటే కోరికలు తీర్చే వ్రతం. ఈనాటి సాయంకాలం నదికి వెళ్ళి స్నానం చేస్తారు. తెలకపిండితో ఒక కోకిల ప్రతిమను తయారు చేస్తారు. దీనిని నెల రోజుల పాటు పూజిస్తారు. దీనిని అంటే ఈ బొమ్మని బాలిక కనుక ఆచరిస్తే అందమైన భర్త వస్తాడు, బాలుడు చేస్తే అందమైన భార్య లభిస్తుంది అని చెప్పి అంటారనమాట. ఈ కోకిల తెలకపిండి ఈ వ్రతాచరణలో ప్రధానమైనటువంటి వస్తువులు, ద్రవ్యాలన్నమాట. ఈ ఆషాఢ మాసంలో సేవించాల్సినటువంటి ఆహార పదార్థాల్లో తెలకపిండి ఒకటి. ఆషాఢానికి కోకిళ్లకు అంకిళ్ళు పడిపోతాయని అంటారు. కోకిల అప్పటి నుంచి వలస వెళ్ళిపోతుంది. మళ్ళీ వసంత మాసం వచ్చాక వచ్చి కూస్తుందన్నమాట. ఇక్కడితో కోకిల కూతలు ఆగిపోతాయి అన్నమాట. ఈ వ్రత విషయాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో ఉన్నాయన్నమాట ఇవి. అయితే ఇప్పుడు ఈ సృష్టిలో అణువణువు అంతా కూడా అమ్మవారి రూపమే. ఏంటి ఇది ఇలాగా మనము చాముండేశ్వరి గురించి, శక్తిపీఠాల గురించి కదా చెప్పుకోవాలి, ఇట్లా ఆషాఢ మాసం గురించి చెప్పుకుంటున్నారేంటి, ఈవిడ ఇలా చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారు కదా. అదే అక్కడికే వస్తున్నాను. ఎందుకని ఇది చెప్తున్నాను అనేది చెప్తాను. ఈ సృష్టిలో అణువణువు కూడా అమ్మవారి ప్రతిరూపమే. ఓంకారం నుండి సృష్టి ఉద్భవించింది అనుకుంటే ఆ ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. అందుకే ఆమె సృష్టి లయకారిణి, జగదేక స్వరూపిణి, సకల చరాచరునిగా భక్తుల పూజలు అందుకుంటూ జగన్మాతగా విరాజిల్లుతోంది. ఐగిరినందిని మహిషాసురమర్దిని అయినటువంటి దుర్గామాత పరమశివుని అర్ధనారీశ్వరి పార్వతీదేవి రూపమే. జగన్మాత పార్వతి సతీదేవి అంశతో జన్మించిందని మనకి పురాణాల్లో వర్ణించారు. ఆ సతీదేవి ఆత్మార్పణ సందర్భంలో శరీర భాగాలు, ఆభరణాలు పడినటువంటి ప్రాంతాలే దివ్యక్షేత్రాలే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అటువంటి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శక్తిపీఠం ఈ ఆషాఢ మాసం గురించి చెప్పుకుంటూ, ఈ చాముండిని గురించి చెప్పుకుంటూ ఉంటున్నామంటే అర్థం ఏంటంటే ఈ ఆషాఢ బహుళ సప్తమి నాడు చాముండేశ్వరి దేవి జయంతి. అందువల్ల నేను ఆషాఢ మాసాన్ని కూడా కొంచెం తీసుకొచ్చి అలా చెప్పడం జరిగిందనమాట. ఈ ఆషాఢ బహుళ సప్తమి చాముండేశ్వరి దేవి జయంతి. ఈ ఆలయం భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం. ఈ పీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఉంది. ఒకప్పుడు క్రౌంచ పట్టణాన్ని ఇప్పుడు మైసూరుగా పిలుస్తున్నారు. ఇక్కడ జగన్మాత మహిషాసురమర్దినిగా, చాముండేశ్వరి దేవిగా భక్తుల పూజలు అందుకుంటోంది. వారి మనోభీష్టాలు నెరవేరుస్తోంది. 2000 సంవత్సరాల ప్రాచీనమైనటువంటి ఆలయం పేరు ఈ చాముండేశ్వరి శక్తిపీఠం అన్నమాట. ఈ ఆషాఢ బహుళ సప్తమిన చాముండేశ్వరి అమ్మవారి జయంతిని మైసూరులో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఒక కథ ప్రకారము అమ్మవారి కుచుము పడిన ప్రదేశము కనుక ఈ ప్రాంతానికి క్రౌంచపట్నం అనే పేరు వచ్చిందని ఒక కథ ద్వారా తెలుస్తుంది. కాలక్రమంలో ఇది మహిషాసురుడి ఏలుబడిలోకి రావడంతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా మహిషపురం అని పిలిచేవారు. అలా కాల ప్రవాహంలో ఇది మైసూరు అయింది అని చెప్పి మనకి చరిత్ర చెప్తోంది. ఈ కర్ణాటక రాష్ట్రం మైసూరుకి చెందినటువంటి చాముండేశ్వరి దేవి పుట్టినరోజు కూడా మనకి ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఈ సమయంలో ఈ దేవత యొక్క ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలని, దీనివల్ల ఆర్థిక సమస్యలు అనేవే రాకుండా పోతాయని చాలామంది నమ్ముతారు. ఈ చాముండేశ్వరి శక్తిపీఠానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. పూర్వం మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు కఠోరమైన తపస్సు చేసి పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరు నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకల లోకాలను పీడిస్తూ ఉంటాడు. ఇంద్రుణ్ణి జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులకు లోనైనటువంటి సకల లోకవాసులు త్రిమూర్తులను వేడుకుంటే వాళ్ళు మహిషాసుర సంహారం కోసం ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు త్రిమూర్తులు కలిసి. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో, ప్రతి చేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. ఒక ప్రళయంలా ఆ శక్తి స్వరూపం మహిషాసురుడిపై విరుచుకుపడి వాడిని సంహరించింది. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు ఆమె అక్కడే చాముండేశ్వరి దేవిగా వెలిసింది.
ముందుగా చండా ముండా అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకల లోకవాసుల యొక్క కీర్తనను అందుకుంది ఆ తల్లి. ఈ చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తితో, ఓ చేతితో పడగ విప్పిన పాముతో ఈ శిల్పం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలయ గోపురం 7 అంతస్తులు. ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు, ఆలయం చుట్టూ విశాలమైనటువంటి ఖాళీ ప్రదేశం, ఆ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచబడినటువంటి 16 అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పు కలిగిన నంది విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైంది. మన దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో 4వదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయ స్వామి యొక్క ఉపమందిరాలు కూడా భక్తులను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలోనే రావి చెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని పూజించటం వలన ఆశించిన రంగంలో విజయం చేకూరుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఈ చాముండేశ్వరి దేవాలయం కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో మైసూర్లో మైసూర్ ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది ఈ ఆలయం. దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయ ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కులదేవతగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ, ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. చాముండి లేదా చాముండేశ్వరి హిందూ దేవత అన్నమాట. ఈవిడ దేవి యొక్క ఉగ్ర అవతారం. ఈమె సప్తమాతృకల్లో ఒకరు ఈ తల్లి. ఈమె దుర్గాదేవి యొక్క సైన్యంలోని 81 మంది తాంత్రిక దేవతల్లో ఒక ముఖ్యమైన యోగిని. చాముండ అనే పేరు ఆమె సంహరించిన చండా ముండా అనే 2 రాక్షసుల కలయికతో ఏర్పడింది అన్నమాట. ఆమెను కాళికాదేవికి దగ్గరగా పోలుస్తారు. ఈమెను కొన్నిసార్లు పార్వతీదేవిగా కొలుస్తారు. కొంతమంది జంతు బలిని ఇచ్చి మద్యంతో సహా రావి మర్రి చెట్టు మూలల్లో పూజిస్తూ ఉంటారు. ఈ తల్లి ప్రాథమికంగా మొట్టమొదటిగా ఆదిమవాసుల దేవతగా ప్రాచీన కాలం నుండి భక్తులు పూజలు అందుకుంటోంది. ఈ చాముండి మధ్య భారతంలోని వింధ్య పర్వతాలలో నివసించే ముండా ప్రజల ఆరాధ్య దేవత. కొండ జాతి వాళ్ళ యొక్క ఆరాధ్య దేవత ఆ తల్లి. 18 శక్తిపీఠాల్లో 4వది అయినటువంటి ఈ చాముండేశ్వరి శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఉంది కదా. ఈ పీఠంలో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయి అంటారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయనిగా, జగన్మాతగా కొలువై ఉంది. చాముండేశ్వరి దేవి అన్ని కార్యాలను విజయవంతం చేస్తుందని విశ్వాసం. మైసూర్ రాజుల ఇష్టదైవమైనటువంటి ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచ్ పట్టణం అనే పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలం అని పిలిచేవాళ్ళు. ఆధునిక కాలంలో మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఉడయారు ఆ రాజవంశస్థులు ఈ దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది. అమ్మ చాముండేశ్వరి దేవి చాముండి కొండ అని పిలువబడే ఒక పర్వతంపై కొలువై ఉంటుంది. స్కాంద పురాణం మరియు ఇతర పురాణ గ్రంథాలు ఈ క్షేత్రాన్ని 8 కొండల చుట్టూ ఉన్న త్రిముత క్షేత్రం అనే పవిత్ర ప్రదేశం అని ప్రస్తావించాయి. ఈ 8 కొండల్లో ఒకటైనటువంటి ఈ చాముండి కొండ పశ్చిమ దిశలో ఉంటుంది. పూర్వం రోజుల్లో ఈ కొండపై వెలిసిన మహాబలేశ్వర స్వామి గౌరవార్థం ఈ కొండను మహాబలాద్రి అనేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో అక్కడ ప్రధాన దేవత అయినటువంటి చాముండి యొక్క గౌరవార్థం ఆ చాముండి కొండగా అని పిలువబడుతూ ఉండేదన్నమాట. ఇప్పటికీ కూడా చాముండి హిల్స్ అని చెప్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ తల్లి వాళ్ళ కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది.
క్రౌంచపుర స్థిత మాత చాముండా దుష్టనాశిని సర్వసిద్ధి ప్రదాదేవి భక్త పాలన దీక్షిత. ఆ తల్లి అక్కడ కొలువై ఉండి అందరినీ కూడా పాలిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఈ మైసూరు దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు అన్నమాట. దసరా ఉత్సవాలంటే రాజభోగాల ఊరేగింపులు మాత్రమే కాదు, మైసూరు దసరా ఓ చరిత్ర, అదో కళ, సాహిత్యం, క్రీడలు, సంస్కృతి, సాంప్రదాయం అన్నీ కలబోసినటువంటి ప్రత్యేక సంగమం. కర్ణాటక సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతూ ఉంటుంది. ఈ మైసూరు దసరా ఉత్సవాలు అంత గొప్పగా నిర్వహిస్తారు. ఆధునిక సాంప్రదాయాలకు అనుగుణంగా మైసూరు దసరా ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఉత్సవాల సందర్భంగా చాముండీ దేవిని 9 అవతారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. చాముండేశ్వరి దేవి మైసూరు మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు. 1399 నుంచి 1970 సంవత్సరం వరకు 26 కళాలకు చెందిన వడయారులు మైసూరు మహాసామ్రాజ్యాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మైసూరు మహాసామ్రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. రిపబ్లిక్ డే సందర్భంగా అంటే 1970లో మైసూరు మహాసామ్రాజ్యం భారతదేశంలో విలీనమైపోయింది. బ్రిటిష్ కాలంలో 9 జిల్లాలు ఉండేవి. బ్రిటిష్ కాలంలో మైసూరు మహాసామ్రాజ్యం 9 జిల్లాలు మాత్రమే ఉండేది కదా. 1956 నవంబర్ 1వ తేదీ మైసూరు రాష్ట్రమైందనమాట. ఈ దేవరాజు అరసు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 73 నవంబర్ 1వ తేదీన మైసూరు రాష్ట్రం కర్ణాటకలో విలీనమై అఖిల కర్ణాటకంగా అవతరించిందనమాట. ఈ కర్ణాటక రాజధాని బెంగళూరు. అయితే ఇప్పటికీ కర్ణాటక సాంస్కృతిక రాజధాని మాత్రం మైసూరు నగరంగానే నిలిచిపోయింది. గత 4 దశాబ్దాలుగా ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మైసూరు దసరా ఉత్సవాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. 1399లో ఈ అరసు వంశస్థులు ఈ మైసూరు మహాసామ్రాజ్య చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. ఈ రాజవంశానికి చెందిన యదురాయ, కృష్ణరాయ మైసూరు దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. స్థానికుల సహకారంతో ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. వీటిల్లో ముఖ్యమైనది జంబూ సవారీ. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతీ శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెప్తోంది. ఈ ఆలయంలో అమ్మవారి స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటూ ఉంది. ఆషాఢ మాసంలో ఒక మారు, నవరాత్రుల్లో ఒకసారి మైసూరు పాలకులు బంగారు పల్లకీలో అమ్మవారిని ఊరేగించడం ఆనవాయితీ. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కన్నుల పండుగ తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆషాఢ శుక్రవారాల్లో భక్తులు శ్రద్ధాభక్తులతో వచ్చి అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకుంటారనమాట. 10వ శతాబ్దంలో హోసల రాజులు ఈ మందిరాన్ని నిర్మించినట్లు, 12వ శతాబ్దంలో విజయనగర రాజులు దీనికి మరమ్మతులు చేసి మంటపాల నిర్మాణం చేసినట్లు మనకి ఈ శాసనాల ద్వారా తెలుస్తోంది. శంకరాచార్యులు విరచితమైనటువంటి అష్టాదశ శక్తిపీఠ శ్లోకంలో క్రౌంచపట్టణి చాముండి అని ఉండటం వల్ల శంకరుల వారు ఈ మందిరాన్ని దర్శించుకుని ఉంటారు అనేది కొందరు అభిప్రాయం. ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే, ఈ నగర వాతావరణం దాటి కొండల్లోకి రాగానే మనసు చాలా ఆహ్లాదంగా మారటం నిజం. చాలా హాయిగా, ఎంతో ఆహ్లాదంగా, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. కొండ పాదాల దగ్గర జ్వాలాముఖి శ్రీ త్రిపుర సుందరి కోవెల ఉంటుంది. ఈమె చాముండేశ్వరి దేవికి సహోదరి అంటారు. ఈమె రక్తబీజుణ్ణి సంహరించేటప్పుడు చాముండేశ్వరికి సహాయపడిందట. అందుకని ముందుగా ఆమెను దర్శించుకుని తర్వాత కొండ మీదకి వెళ్ళాలి. సుమారు 1000 మీటర్ల ఎత్తులో అమ్మవారి కోవెల ఉంటుంది. అల్లంత దూరం నుంచి మనకి మహిషాసురుని విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఓ చేత్తో కత్తి, మరో చేత్తో పావును పట్టుకుని భయంకరంగా ఉంటాడు. 7 అంతస్తుల రాజగోపురం మనకి దూరం నుంచే కనిపిస్తుంది. పూర్వకాలంలో 1008 రాతి మెట్లు ఎక్కి కోవెల చేరుకునేవాళ్ళు. అంటే ఈ 1008 మెట్లు అమ్మవారి సహస్రనామాలని అంటారు. తర్వాత రోడ్లు వచ్చిన తర్వాత మెట్ల దగ్గర వెళ్ళే భక్తులు తగ్గిపోయారు. 700 మెట్ల దగ్గర పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఒకటి ఉంటుంది.
బసవన్న లేచి రావయ్యా అంటే రంకె వేసి లేచి వస్తుందేమో అన్నంత సజీవంగా ఉంటుంది ఆ నంది. అలంకారాలైనటువంటి ఇత్తడి గిట్టలు, గొలుసులు ఇవన్నీ కూడా ఆ శిల్పి యొక్క నైపుణ్యాన్ని మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఆ నంది సుమారు 15 అడుగుల ఎత్తు, 24 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఏకశిలా నిర్మితం కూడా. నందికి ఎదురుగా ఒక చిన్న శివకోవెల కూడా ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారు కూర్చుని ఉన్నట్లుగా ఉంటుంది. ఎడమకాలు మడత వేసుకుని కుడి కాలుతో 7 చక్రాల్లోని చివరి చక్రాన్ని నొక్కుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకంగా కూర్చుని ఉన్న అమ్మవారికి ఎన్నో యోగశక్తులు ఉంటాయని అంటారు. ఇక్కడ నుంచి కరంజీ సరస్సు, మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ చూడొచ్చు. మొత్తం మైసూరు నగరం బొమ్మల కొలువులో బొమ్మలు పేర్చినట్లుగా కనబడుతుంది. చీకటి పడ్డ తర్వాత అయితే మొత్తం మైసూరు నగరాన్ని ఆ విద్యుత్ దీపాల కాంతితో చూడడం చాలా గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. ఈ కోవెలలో ప్రతి ఆషాఢ మాసంలో శుక్రవారాలు అమ్మవారి వర్ధంతి, దసరా పూజలు విశేషంగా జరపడతాయి. ఆషాఢ శుక్రవారాలు కోవెల పూలతో కోవెలంతా కూడా పూలతో అలంకరిస్తారు. గర్భగుడిలో మూల విగ్రహం ఋషి మార్కండేయుని ద్వారా స్థాపించబడింది అని చెప్తారు. పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. మూల విరాట్కి ప్రతిరోజు పగలు సాయంత్రం అభిషేకాలు నిర్వహిస్తారు. దీనివల్ల మందిరం పవిత్రత పెరుగుతుందని ఇక్కడ పూజారుల నమ్మకం. అండ్ ఈ వర్ధంతి, ఇంతకుముందు జయంతి అనుకున్నాం కదా మొదట్లో, కానీ వర్ధంతి అని చెప్పారేంటి? అయితే చూద్దాం. వర్ధంతి అంటే ఏంటంటే ప్రతి ఆషాఢ కృష్ణ పక్ష రేవతి నక్షత్రంలో అమ్మవారి పుట్టినరోజు జరుపుతారు, జన్మదినంగా జరుపుతారు. వర్ధంతి అని రాసి జయంతి గురించి చెప్తున్నానని అనుకుంటున్నారు కదా. అయితే సంస్కృతంలో పుట్టినరోజు, మరణించిన రోజు రెండింటికి వర్ధంతి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ కన్నడిగులు సంస్కృతంలోంచి తీసుకున్నటువంటి వర్ధంతిని ఉపయోగించడం వల్ల తెలుగులో మనకి జయంతి, వర్ధంతి అనే 2 పదాలు వేరువేరుగా ఉండటం వల్ల ఈ సందేహం రావడంలో వింత లేదనమాట. కాకపోతే రెండింటికి సంస్కృతంలో ఒకటే అర్థం వస్తుంది అని చెప్తారు. అయితే అమ్మవారి పుట్టినరోజు ఏ పురాణం ఆధారంగా చేస్తున్నారు అనే అనుమానం కూడా మనకందరికీ వస్తుంది కదా. కానీ సహజం అది. కానీ ఇక్కడ అమ్మవారి పుట్టినరోజుని ఈ మైసూర్ వడయారు వంశరాజులైనటువంటి ముమ్మిడి కృష్ణరాజు వడయారు చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని మందిరానికి సమర్పించిన రోజున జరుపుకోవడం ఆచారంగా వస్తూ ఉందన్నమాట. ఆ విగ్రహాన్నే మైసూరు దసరా ఉత్సవాల్లో బంగారు అంబారీలో ఊరేగిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న మందిరం కూడా కృష్ణరాజ వడియార్చే నిర్మించబడింది. అమ్మవారి వర్ధంతికి అమ్మవారికి నిత్యాభిషేకంతో పాటు రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తారు. విశేష పూజ దినాల్లో లక్షలాది భక్తులు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని దర్శించుకుంటారు. సతి యొక్క శరీర భాగాలు పడి అష్టాదశ పీఠాలుగా గుర్తింపబడ్డ ప్రదేశాల్లో మైసూరు చాముండీదేవి ఒకటి. ఇక్కడ ఆ తల్లి యొక్క కేశాలు పడ్డాయి. అందుకనే ఇది చాలా పవిత్ర ప్రదేశంగా పేరు పొందింది. దీనికే క్రౌంచపీఠం అని కూడా అంటారు. మైసూరు దసరా ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి కదా. ఎంతోమంది విదేశీ పర్యాటకులు కూడా ఎంతో ఆసక్తిగా, అసలు ఇసుక వేస్తే రాలినంత జనం ఉంటారట ఆ సమయంలో. అంతమంది వస్తారు అంటే భారతదేశం వస్తారు విదేశాల నుంచి కూడా ఆ ఉత్సవాన్ని చూడడానికంటే అతిశయోక్తి కాదు. ప్యాలెస్ నుండి మహారాజా ప్యాలెస్ నుండి చాముండి కొండ వరకు జరిగే ఊరేగింపు చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని ఏనుగులను ఒక్కసారి చూడడం, ఏనుగులను అలంకరించిన తీరు చాలా బాగుంటుంది. వీలైతే ఒక్కసారి దసరా ఉత్సవాలు చూడడానికి మైసూరు వెళ్ళండి కుదిరిన వాళ్ళు. ఈ పుణ్యక్షేత్రాన్ని 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారని భావిస్తారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. 1659లో 3000 అడుగుల కొండ శిఖరానికి 1000 మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆలయం వద్ద అనేకమైనటువంటి నంది చిత్రాలు, కొండ మీద 800 మెట్టు దగ్గర చిన్న శివాలయం, ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం. ఈ విగ్రహం 15 అడుగుల ఎత్తు, 24 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉంటాయన్నమాట. అంత అందంగా ఉంటుంది అది. ఆలయానికి 1761-82 మధ్యకాలంలో ఈ మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదరాలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు అని మనకి చరిత్ర చెప్తుంది. ఆ సాంప్రదాయాన్ని ఆయన కొడుకు అయినటువంటి టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది.
ఈ నవరాత్రి 7వ రోజున చాముండీదేవి ఆలయానికి సకల ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారు. ఈ దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలు మళ్ళీ ఖజానాకు తరలిస్తారు. చాముండీదేవికి ధరింపచేసే ఆభరణాల్లో కొన్ని శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడయార్ తన వద్ద ఉంచుకుని వాటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 12 ఆభరణాలు, ఒడయార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు, మేలిమి బంగారు, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదగబడి ఉంటాయి ఆభరణాలన్నీ. చామరాజముడి, కర్ణపత్రం, డాలు, 3 పతకాలు, కాసహారం, పచ్చల పతకం, జడబెళ్ళ, జడసరాలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఈ వడయార్ దగ్గర వజ్ర ఖచ్చితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటాహస్తం, కవచ కలశం, డమరుకం, ఖడ్గహస్తం, కోటిహస్తం మొదలైన ఆభరణాలు ఉన్నాయి. 1971-72 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం వడయారు ప్రభువుల దగ్గర నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో అప్పటి మహారాజు జయచామరాజు వడయారు ఉత్సవాలను నిర్వహించలేదు. సింహాసనంపై పట్టాతో ఉన్న కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 2 పెట్టెల్లో ఉన్న ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ ఒక పెట్టెని మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంట్లో 12 రకాల ఆభరణాలు ఉంటాయి. మరొక పెట్టి వడయార్ దగ్గర ఉండిపోయింది. తమ దగ్గర ఉన్న ఆభరణాలు ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో 7వ రోజు వడయార్ వంశీకులు చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు. ఆ ఆభరణాలు మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైనటువంటి డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేష ఆభరణాలు మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ కులదేవత చాముండీదేవి సకల ఆభరణాలు మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు. ఈ ముమ్మడి కృష్ణరాజు వడయారు చాముండీదేవికి పరమభక్తులు. కులదేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో 9 సార్లు సేవలు చేసేవాళ్ళు. నక్షత్రమాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు. దేవి ధరించే 27 పతకాల గురించి ఒక శ్లోకం రాశారు. ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాదు. చాముండీదేవికి పచ్చలహారాన్ని చేయించారు. ముమ్మడి కృష్ణరాజు వడయార్ కాలంలో దీని ఖరీదు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా జరిగాయి. బెంగళూరులో ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి మైసూరు నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఆ హారానికి సరిపోదు అని చెప్పి అభిప్రాయపడతారు. సంవత్సరానికి ఒక్కసారి సర్వాలంకార భూషితైన చాముండీదేవిని చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీద ఉన్నటువంటి చామరాజు ముడి, కన్నాభరణం ఇటువంటి ఈ అలంకారాలు, ఈ ఆభరణాలు అన్నింటితో కూడా సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతూ ఉంటుందన్నమాట. ఈ దేవికి అలంకరించే ఒక ఆభరణం మాటి ఇటీవల ఇది ముక్కలయ్యి దేవికి అలంకరించిన పుష్పాలతో పాటు చెత్తబుట్టని చేరిందంట. ఆ చెత్తను ఊడుస్తున్నప్పుడు ఇది దొరికింది. అప్పుడు దీని విలువను బేరీజ్ వేస్తే ఒక్క ముక్కనే 75 లక్షల వరకు ఉంటుందని ఒక ఆభరణాల వ్యాపారి చెప్పాట. కోట్ల విలువ చేసే ఆభరణాలను అత్యంత రక్షణ వలయాల మధ్య దాచిపెడతారు. ఈ వడయార్ వద్ద ఉన్న ఆభరణాలను, ప్రభుత్వం వద్ద ఉన్న ఆభరణాలను గట్టి పోలీస్ బందోబస్తు మధ్య చాముండేశ్వరి దేవి ఆలయానికి తీసుకువస్తారు. అలాగా ఖజానా నుండి ఆభరణాలు తీసుకురావడం మొదలుకొని దేవికి అలంకరించడం, ఆపై జరిగే దృశ్యాలు ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేయడమే కాకుండా చాలా అప్రమత్తతో వాటన్నిటిని కాపాడుతూ ఉంటారనమాట. అలాగే ఆభరణాలు సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తర్వాత చాముండేశ్వరి దేవికి అలంకరించి ఉత్సవాలు ఆరంభించి మొదలు దసరా పండుగ ముగిసే వరకు ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఇక ఆభరణాల విలువ కట్టడం మాటటుంచి ఆభరణంలో ఒక్కొక్క రాయి విలువ 15 నుండి 20 లక్షల వరకు ఉంటుందని అంచన అనమాట. ఈ వజ్రాల విలువ నిర్ణయించడం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంత గొప్పదన్నమాట ఆ తల్లి యొక్క వైభవం. మహిషం సమృచ్ఛదేవి కంటకం త్రిషుజమసు చండీ కాళీ స్వరూపేణ దుర్గారూపేణ శాంకరి ఆదితాసి లోక రక్షణార్థం చాముండా క్రౌంచపట్టనే దేవీత్వం ప్రసీదాస్మాన్ సర్వదా శుభే అని చెప్పి మనం ఆ తల్లిని స్తుతిస్తూ ఉంటాం. ఆ తల్లి అందరినీ అలా కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ మనం క్రౌంచపట్టణం అని చెప్పాం కదా. ఈ క్రౌంచపట్టణం, క్రౌంచ అన్న దానికి అర్థం ఏంటి అంటే కొంచెం చూద్దాం.
క్రౌంచ అంటే స్కందదేవుని చేతిలో చంపబడినటువంటి ఒక అసురుడు అనమాట. ఒక పక్షిని క్రౌంచ పక్షులు అని కూడా అంటూ ఉంటారు. అలాగే సప్తద్వీపాల్లో ఒకటి క్రౌంచ ద్వీపం అని దేవీ భాగవతం చెప్తుంది. ఈ ద్వీపంలో క్రౌంచ, వామనక, అంధకార, మైనాక, గోవింద, నిబధ, విశ్వకంభ ఇలాంటి పర్వతాలన్నీ ఉన్నాయి. కుశల, మనోమహ, ఉష్ట, ప్రావర, అంధకారక, మునిదేశ, దుందుబీశ్వర దేశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ క్రౌంచ ద్వీపంలో అని మనకి భారతం చెప్తుంది. అలాగే క్రౌంచ పర్వతం, ఈ ఇది ఆ పర్వతం మీద కదా ఆ తల్లి కొలువైంది. అంటే ఏంటి, క్రౌంచ పర్వతానికి ఒక చిన్న ఇది ఉందన్నమాట కథ. అగస్త్యుడు ఒకసారి శివుణ్ణి పూజించాడు. శివుడు వరం కోరుకోమన్నాడు. కావేరి కూడా అక్కడే ఉంది. నేను తన్నితే వింధ్య పర్వతాలు కూడా ఎగిరి పడేటట్లు వరం ఇమ్మని అడుగుతాడు అగస్త్యుడు. అంతేకాకుండా అక్కడ ఒక పుణ్య ప్రదేశాన్ని ఏర్పరుస్తాను అన్నాడు. శివుడు కావేరిని నదిగా మార్చి ఒక కమండలంలో ఉంచి అగస్త్యునికి ఇచ్చాడు. అగస్త్యుడు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పర్వతం అడ్డు వచ్చి పెను తుఫాను కూడా వచ్చి అగస్త్యునికి దారి అగమ్యమైంది. కారణం గమనించి క్రౌంచుడు అనేటటువంటి రాక్షసుని పనిగా ఇది భావించి తన కమండలంలోని నీటిని మంత్రించి విసిరితే అది ఆ నీళ్లు క్రౌంచునిపై పడి అది ఒక పర్వతంగా మారిందిట. శాప విమోచనం కోరగానే శివుని కుమారుడైన కుమారస్వామి శరసంధానం వల్ల శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. ఆ పర్వతాన్నే క్రౌంచ పర్వతం అని అంటాము. అది అని మనకి స్కాంద పురాణంలో చెప్పారనమాట. అలాగే క్రౌంచ వ్యూహం ఇవన్నీ కూడా భారత యుద్ధంలో క్రౌంచ వ్యూహం చేశారు. ఇప్పుడు మనకి చాముండి అన్నాం కదా, ఆ చాముండి అంటే అర్థం ఏంటి అంటే ఆ తల్లి పార్వతీదేవి ఇంకో పేరు త్రికళ. చాముండి అంటే త్రికళ, ఈశ్వర శక్తి. ఈమె రురుడు అనేటటువంటి రాక్షసుని చర్మాన్ని మొండాన్ని రెండుగా చేసినందువల్ల చాముండి అనే పేరు కలిగింది. ఈ శక్తి ఈశ్వర శక్తి త్రికళ అన్నాం కదా. త్రికళ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వీక్షణాన జన్మించినటువంటి ఒక మాయ. ఆమె శరీరంలోని 3 వర్ణాలలో ఒకటి శ్వేత పర్వతానికి ఎగి బ్రహ్మని గురించి తపస్సు చేసింది, అతనిలో లీనమైంది. రెండవది నారాయణి, మందర నగరంలో ఉండి నారద ప్రేరణతో మహిషాసురుని వధించింది. మూడవది ఈశ్వర శక్తి, రురుని సంహరించింది. అతని శరీరాన్ని మొండాన్ని వేరు చేసింది కనుక చాముండి అనే పేరు వచ్చింది అని మనకి వరాహ పురాణం ద్వారా తెలుస్తుంది. అంత శక్తివంతమైనది ఆ తల్లి చాముండేశ్వరీదేవి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.